బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ అధినేత జగన్ కర్నూలు టూర్ ఓవైపు హై టెన్షన్ క్రియేట్ చేస్తుంటే మరోవైపు జగన్ కు వ్యతిరేకంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ దగ్గర ఫ్లెక్సీలు దర్శనమిస్తున్నాయి. జగన్ గో బ్యాక్ అంటూ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. డిఎస్సీ అంశంపై అసెంబ్లీలో చర్చకు రావాలని ఫ్లెక్సీల్లో కోరారు. దళితులపై దాడులు చేసిన వారిని పరామర్శించడం ఏంటని ఫ్లెక్సీల్లో జగన్ను నిలదీయడం జరిగింది. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించేందుకు అసెంబ్లీకి రావాలని టీటీడీ బోర్డు మెంబర్ మల్లిల రాజశేఖర్ పేరుతో ఫ్లెక్సీలు ఏర్పాటు కావటం సంచలనంగా మారింది. కర్నూలు జిల్లా జైల్లో ఉన్న ఎమ్మెల్యే వీరుపాక్షిని పరామర్శించేందుకు జగన్ కర్నూలులో పర్యటిస్తున్నారు. ములాఖాత్ ద్వారా ఎమ్మెల్యే వీరుపాక్షిని కలిసి ఆయనతో మాట్లాడనున్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పనున్నారు. మరోవైపు ములాఖాత్కు మాత్రమే జగన్కు అనుమతి ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఓర్వకల్ నుంచి జైలు వరకు జగన్ కాన్వాయ్కే అనుమతి ఉందన్నారు ఎస్పీ. జైల్లో ఉన్న వ్యక్తిని పరామర్శించి తిరిగి వెళ్లేందుకే అనుమతి ఉందని, బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీస్ శాఖ విధించిన నిబంధనలు పాటించాలని ఎస్పీ తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్ ఇటీవల కాలంలో పరామర్శ యాత్రలు చేస్తున్నారు. ముఖ్యంగా అరెస్టైన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను జైల్లో పరామర్శించారు. ఇటీవల అరెస్టైన శ్రీకాకుళం జిల్లా అంపోలు సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి సిద్రి అప్పలరాజును కలిసేందుకు జూలై 30న వెళ్లారు. అయితే జైలుకు చేరుకునే సమయానికి ములాఖాత్ సమయం ముగియటంతో అప్పలరాజును పరామర్శించకుండానే వెనుదిరిగారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి, జగన్ కర్నూలు పర్యటనకు వెళ్లిన సమయంలో ఓర్వకల్లు అయితే ఎయిర్పోర్ట్ దగ్గర జగన్ గో బ్యాక్ అంటూ ఫ్లెక్సీలు అయితే కలకలం రేపుతున్నాయి. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రవణి, కర్నూలు జిల్లాలో ఇవాళ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లో భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. ఏదైతే ఎస్సీలపై దౌర్జన్యాలకు పాల్పడినటువంటి దుర్మార్గులకు పరామర్శించడానికి సిగ్గుందా అని చెప్పి కూడా ఫ్లెక్సీలు భారీగా ఏర్పాటు చేశారు. ఇదే రకంగానే ఏదైతే డిఎస్సీ పై వైసీపీ చేసినటువంటి అసత్య ఆరోపణలకు సంబంధించి చర్చకు రావాలి, ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవ్వాలని చెప్పి కూడా ఫ్లెక్సీలు వెలిసాయి. ఈ నేపథ్యంలోనే కాసింత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలోని ఆలూరు నియోజకవర్గంలో ఇటీవల జరిగినటువంటి ఏదైతే ఘర్షణ నేపథ్యంలో ఆలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్ష ప్రస్తుతం జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షను పరామర్శించేందుకు ఇవాళ జగన్ ములాఖాత్ ద్వారా కలవనున్నారు. అయితే దీనికి సంబంధించి ఇవాళ జగన్ రానున్న నేపథ్యంలో మల్లెల రాజశేఖర్, టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి మల్లెల రాజశేఖర్ పేరుతో ఇవాళ ఫ్లెక్సీలు భారీగా వెలిసాయి. ఎస్సీల మీద దౌర్జన్యాలకు పాల్పడినటువంటి వారిని పరామర్శించేందుకు సిగ్గుందని చెప్పి కూడా భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. మరోవైపు ఏదైతే జగన్ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా జైలు ఏదైతే దాదాపు పంచలింగాల వరకు ఉన్నటువంటి రోడ్డు మార్గాన కేవలం కాన్వాయ్కి మాత్రమే అనుమతి ఉంది, ఎక్కడ కూడా ఎలాంటి రోడ్ షోలకు అనుమతి లేదని చెప్పి కూడా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అయితే ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా జనాలు భారీగా గుమికూడకూడదు, ఈ రోడ్ షోలు, బహిరంగ సభలు ఏర్పాటు చేయకుండా నేరుగా జైలు వద్దకు వెళ్ళి అక్కడ ములాఖాత్ ద్వారా ఏదైతే జగన్ ఎమ్మెల్యేను కలవనున్నారో దీనికి సంబంధించి మాత్రమే అనుమతి తీసుకున్నారు. ఎక్కడ కూడా రోడ్ షోలకు కానీ ఇతరత్ర సమావేశాలకు కానీ అనుమతి తీసుకోలేదు. కాబట్టి నిబంధనలు పాటించాలని చెప్పి కూడా పోలీసులు సూచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉంది. ముఖ్యంగా నిన్నటి రోజునే జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉంది. అక్కడ కూడా జాతీయ రహదారి కాబట్టి వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటు హైదరాబాద్, బెంగళూరు వెళ్లే వాహనాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది. మరోవైపు చాలా గ్రామాల నుంచి కర్నూలుకు వైద్య చికిత్సల కోసం వచ్చే వారి సంఖ్య కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా బహిరంగ సభలు కావచ్చు, లేదంటే రోడ్ షోలు వంటివి ఏర్పాటు చేయకుండా నేరుగా కేవలం కాన్వాయ్ మాత్రమే జైలు వద్దకు వెళ్లేందుకు
అనుమతి ఉంది. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా హెచ్చరించారు. దీనికి సంబంధించి పూర్తిగా సీసీ కెమెరాలు, డ్రోన్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. ఎవరు కూడా ఎక్కడ కూడా భారీగా జన సమీకరణ లేకుండా, మాస్ సమీకరణ లేకుండా కూడా దీన్ని వీళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ ములాఖాత్ ను సజావుగా చేసుకునే రకంగా కూడా చూడాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం అనేది కూడా కాసింత ఉద్రిక్తత వాతావరణానికి దారితీసే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు మరింత భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా ఈ గొడవలకు తావు లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితులకు ఉంది. ప్రత్యేకంగా ఈ నిఘా నీడలు అంటే సీసీ కెమెరాలతో పాటు ఎక్కువ సీసీ కెమెరాలతో పాటు డ్రోన్ కెమెరాస్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి దీన్ని పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితులకు ఉంది. శ్రావణి, మురళి, మరి ఈ ఫ్లెక్సీల వ్యవహారంపై వైసీపీ నేతలు ఏమైనా స్పందించారా? అయితే ప్రస్తుతానికి ఇంకా వైసీపీ నేతలు ఒక్కొక్కరిగా ఈ ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. అటు మాజీ ఎమ్మెల్యేలతో పాటు మాజీ మంత్రులు కూడా ఓర్వకల్ విమానాశ్రయానికి చేరుకుంటున్నారు. కాకపోతే ఈ ఫ్లెక్సీలకు సంబంధించి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఎవరు కూడా నోరు మెదపలేదు. ఒకవేళ ఈ ఫ్లెక్సీలో చూస్తే మాత్రం ఖచ్చితంగా ఈ ఆందోళన అంటే ఉధృత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. ఇరు పార్టీల మధ్య గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు దీనికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ కూడా ఇలాంటి గొడవలకు ఆస్కారం లేకుండా కూడా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. శ్రావణి, అయితే జగన్ మరికొద్ది సేపట్లో కర్నూలు ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కు చేరుకొనున్న నేపథ్యంలో కూడా పోలీసులు నిబంధనలు ఏదైతే విధించారో దానికి అనుగుణంగానే వైసీపీ పార్టీ నాయకులు కూడా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. శ్రావణి. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.